నాచియార్ కోవిల్లోని కొన్ని విశేషాలను గురించి కిందటి వీడియోలో మనం తెలుసుకున్నాం. మిగిలిన విశేషాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో కొలువై ఉన్న నారాయణ నంబి ఎంతటి భక్త పరాయణుడో అర్థం చేసుకోవాలంటే తిరుమంగై ఆళ్వార్ కథ మనం తెలుసుకోవాలి. తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లిని పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షించాడు. కుముదవల్లి పరమ వైష్ణవ భక్తురాలు. 1008 వైష్ణవులకు భోజనం పెట్టాలని, పంచ సంస్కారాలు గురువుగారితో చేయించుకోవాలని, ఆ తరువాతే తాను అతనిని వివాహం ఆడుతానని కుముదవల్లి ప్రకటించింది. 1008 మంది వైష్ణవులకు భోజనం పెట్టిన తిరుమంగై ఆళ్వార్ గురువు లభించక పంచ సంస్కారాల కోసం ఈ ఆలయంలోని నారాయణ నంబినే ఆశ్రయించి దీనంగా ప్రార్థించాడు. నువ్వే నాకు గురువుగా వ్యవహరించు అంటూ మరలా అర్థించాడు. అప్పుడు నారాయణ నంబి స్వయంగా శంఖు చక్ర ముద్రలను తిరుమంగై ఆళ్వారుకు అనుగ్రహించాడు. ఈ ఆలయంలో గరుడునికి సంబంధించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. గరుడునికి ఈ గుడిలో విశేష ప్రాధాన్యత ఉంది. గరుత్మంతుడు అదృశ్య రూపంలో ఈ ఆలయంలో సంచరిస్తాడనే విశ్వాసం భక్తులలో నెలకొని ఉంది. భూలోకంలో లక్ష్మీదేవి ఉనికిని తెలుసుకొని విష్ణుమూర్తికి ఎరుక పరిచినందుకు ఆనందభరితుడైన విష్ణుమూర్తి, నా బదులుగా భక్తులను నువ్వే ఆశీర్వదించు అని గరుడునికి ఆనతి ఇచ్చాడట. ఇందుకు నిదర్శనంగా గరుడుని భారీ విగ్రహం గర్భగుడి ముందు మనకి దర్శనమిస్తుంది. ఇది సాలగ్రామ శిలా విగ్రహం. కాల గరుడన్గా ఈ విగ్రహాన్ని పిలుస్తారు. వివాహం ఆలస్యమవుతున్నవారు, గ్రహ పీడితులు, నాగ, సర్ప, రాహు, కేతు, కుజగ్రహ దోష నివారణకు, నవగ్రహ దోష పరిహారానికి ప్రతి గురువారం విశేషంగా ఈ కాలగరుడునికి పూజలు చేయించుకుంటారు. ఈ గరుడ విగ్రహానికి సంబంధించి మరొక వింత విషయం మనం తెలుసుకుందాం. ఈ విగ్రహాన్ని శిల్పి చెక్కుతున్నప్పుడు మొదట లోహంతో విగ్రహాన్ని తయారు చేశాడట. శిల్పం పూర్తయ్యాక రెక్కలు అతికించగానే ఆ విగ్రహం పక్షిలా మారి పైకి ఎగిరిపోయేదట. మళ్ళీ అలాగే జరగడంతో విసిగిపోయిన శిల్పి నల్లరాతిపై గరుడ విగ్రహాన్ని చెక్కి రాయిగా పడి ఉండు అన్నాడట. నాకు కావలసింది కూడా ఇదే అని గరుడు బదులు పలికాడట. గరుడునికి సంబంధించిన మరో వింత విషయం ఏమిటంటే విగ్రహానికి పట్టే చెమటలు. ఉత్సవ సమయాలలో ఊరేగింపుకు గరుడు బయటకు వెళ్ళినప్పుడు చెమటలతో తడిసిపోతాడు. శుభ్రమైన పొడి వస్త్రాలతో అలంకరించబడే గరుడు ఊరేగింపు పూర్తయి గుడిలో యథాస్థానానికి చేరేటప్పటికి బట్టలన్నీ కూడా స్వేదంతో తడిసి ముద్ద అయిపోతాయిట. దీనికి శాస్త్రీయమైన కారణాలు ఏమిటో ఇప్పటికీ తెలియరావడం లేదు. గరుడ విగ్రహానికి సంబంధించి మరో అద్భుతమైన విషయం, ఊరేగింపుకు బయటకు వెళ్ళేటప్పుడు విగ్రహం బరువు అనూహ్యంగా అంచెలంచెలుగా పెరిగిపోవటం, అలాగే తిరిగి గుడిలోనికి యథాస్థానానికి వచ్చేటప్పటికి అంచెలంచెలుగా బరువు యథాస్థితికి వస్తూ ఉండడం. ఉత్సవాల సమయంలో ఊరేగింపుకు గుడి నుండి బయలుదేరేటప్పుడు 4 వాహకులు విగ్రహాన్ని తీసుకొని రాగలుగుతారు. మొదటి ప్రాకారం చేరేటప్పటికి 8 మంది, తరువాత 16 మంది, తరువాత 32 మంది, అలా పెరుగుతూ 64 మంది, 128 మంది. పురవీధుల్లో ఊరేగినప్పుడు 200 మంది వాహకులు అంచెలంచెలుగా పాలు పంచుకుంటారు. తిరిగి గుడిలోనికి వచ్చేటప్పుడు గరుడిని భారం అంచెలంచెలుగా తగ్గుతూ వాహకుల సంఖ్య కూడా తగ్గుతుంది. గుడిలో యథాస్థానానికి చేరేటప్పటికి విగ్రహం బరువు కూడా యథాస్థితికి వస్తుంది. ఇలా గరుడ విగ్రహానికి చెమటలు పట్టి బట్టలు తడిసి ముద్దయిపోవడానికి, ఊరేగింపుకు బయటకు వెళ్ళినప్పుడు అంచెలంచెలుగా బరువు పెరగడానికి, తిరిగి ఆలయానికి వచ్చేటప్పుడు అంచెలంచెలుగా బరువు తగ్గడానికి కారణాలు ఏమిటో ఎవరి ఊహకు కూడా అందడం లేదు. ఉత్సవాల సమయంలో అమ్మవారు హంస వాహనంపై ఊరేగుతారు. హంస మందగమనంతో నెమ్మదిగా వెళుతుంది. గరుడునికి వేగం ఎక్కువ.
కానీ అమ్మవారిని దాటి అయ్యవారు ముందుకు వెళ్ళకూడదనే షరతు అమలు చేయడానికి గరుడు ఇలా బరువు పెంచుకొని తన వేగాన్ని నియంత్రించుకుంటాడని కొందరి అభిప్రాయం. గరుడునికి సంబంధించిన మరో మహా అద్భుతాన్ని మనం ఈ ఆలయంలో గమనించవచ్చు. సాధారణంగా గరుడునికి సర్పాలకు జాతి వైరం ఉంటుంది. కానీ ఈ గుడిలో గరుడు నవసర్పరాజాలను తన ఆభరణాలుగా ధరించి దర్శనమిస్తాడు. శంఖపాలనాగు కిరీటంగాను, కర్కోటకుడు పూలదండగాను, ఆదిశేషుడు కంకణంగాను, కాళీయనాగు కుడిచేతి గాజుగాను, మహాపద్మనాగు ఎడమచేయి గాజుగాను, వాసుకి జంఝంగాను, పద్మనాభ సర్పం కుడిచెవి ఆభరణంగాను, అనంతుడు కంఠాభరణంగాను, తక్షకుడు వడ్డాణంగాను అమరి గరుడినికి అలంకార శోభను సమకూరుస్తున్నాయి. మార్చి ఏప్రిల్ నెలల మధ్య ఈ ఆలయంలో గరుడ సేవ అతి వైభవంగా జరుగుతుంది. డిసెంబర్ జనవరి నెలల మధ్యలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ఇవండి నాచియార్ కోవిలలోని వింతలు, విశేషాలు, అద్భుతాలు, అనన్య సామాన్య విషయాలు.